నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ తెలుగు. ఇవాళ నేను మీకు ఒక సూపర్ గెస్ట్ని పరిచయం చేయబోతున్నాను. మనలో చాలామంది అధిక బరువుతో, అలాగే హెయిర్ ఫాల్తో, అలాగే థైరాయిడ్తో, లేడీస్ అయితే రకరకాల ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉన్నారు. మరి అలాంటి ప్రాబ్లమ్స్కి ఒకే ఒక పరిష్కారం పేరు ఇస్మార్ట్ అరుణ గారు. మరి వారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అరుణ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నాను. బట్ మిమ్మల్ని చూస్తే నిజంగా ఒక ఇన్స్పిరేషన్ మేడం. 115 కేజీల నుంచి 65 కేజీల వరకు నిరంతరాయంగా ఎంతో శ్రమపడి మీరు తగ్గిన వెయిట్ జర్నీ మేము చూసాము. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మీరు ఎందుకు ఆ డిసిషన్ తీసుకున్నారు? ఇన్స్పిరేషన్ కన్నా మెయిన్ ఏంటంటే సెల్ఫ్ మోటివేషన్. ఓకే. ఇన్స్పిరేషన్ అంటూ ఏమీ పెద్దగా పెట్టుకోలేదు, కానీ ఎప్పటికప్పుడు నా అంతటి నేనే తగ్గుదాము అని చేసే ప్రయత్నాలు మళ్ళీ విఫలం అవ్వడం, ఇవన్నీ చూసి ఒక స్టేజ్లో పూర్తిగా మానేసి గివప్ చేసేద్దాం అనేసి అన్నట్టు గివప్ చేసేసాను. కానీ తర్వాత మళ్ళీ హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోవడం, మెయిన్ ఏంటంటే పిల్లలు పుట్టాక వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళని రేస్ చేయాలంటే మదర్గా అది ఫస్ట్ నా బాధ్యత. ఇంకా ఎవరు ఎంతమంది ఇంట్లో ఉన్నా కూడా మదర్కు ఉండే రెస్పాన్సిబిలిటీసే వేరు. వాళ్ళని తిప్పుతూ ఉండాలి అంటే అన్నిటికీ వాళ్ళతో పాటు ఆడుకోవడం, చదివించడం, ఇవన్నీ చేయాలంటే మనలో ఎంత పవర్ ఉండాలి, ఎంత శక్తి కావాలి మనకి. మనమే ఫస్ట్ డౌన్ అయిపోతే ఇంకా మనం పిల్లలకి ఏం నేర్పిస్తాము? వాళ్ళు ఎలాగా గ్రోత్ అవుతారు? ఈ రోజుల్లో చిన్న పిల్లలకి ఎన్నో రకాల సమస్యలు చూస్తున్నాం. మనం ఏం నేర్పించాలి పిల్లలకి అనిపించింది. ఇప్పుడు మనమే ఇలా ఉన్నామంటే మనతో పాటు పిల్లలు మనల్ని చూసే రేజ్ అవుతారు కదా. సో వాళ్ళకి మనం ఏం చెప్పబోతున్నాము? అంటే ఇప్పుడు మన పేరెంట్స్కి ఉండే ఓపిక మనలో లేదు, మనలోని అస్సలు లేదు అంటే పిల్లలకి అంతకన్నా రాదు. సో జనరేషన్స్ అలా చూస్తున్న కొద్దీ లైఫ్ స్పాన్ అలా తగ్గిపోతూ వస్తుంది ఈ రోజుల్లో. సో అది అవ్వకూడదు కదా అనిపించింది. సో ఫస్ట్ నేను నా పిల్లలకి నా మీద ఒక మదర్గా వాళ్ళు చూసి, నన్ను చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి. సో వాళ్ళని ముందు రేస్ చేయాలంటే నాలో శక్తి, ఓపిక అన్ని బాగా డెవలప్ అవ్వాలి. సో ఇదే మెయిన్ మోటివ్ పెట్టుకున్నాను. నేను ఎవరి కోసం ఏదో ప్రూవ్ చేసుకోకలేదు, నా పిల్లల్ని నేను బాగా రేస్ చేసుకోగలగాలి అనే ఆలోచనతో నేను స్టార్ట్ చేశాను. సో మీరు అంత స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకున్నారు కాబట్టి మినిమం ఆల్మోస్ట్ 50 కేజెస్ మీరు ఓన్గా తగ్గారు. మీరు ఇక్కడ బయటికి వెళ్ళారా, లేకపోతే ఎన్ని డేస్ పట్టింది మీరు చేయడానికి? నేను ఇంట్లోనే ఎక్కడ ఎలాంటి జిమ్కి దేనికి వెళ్ళకుండా ప్రశాంతంగా ఇంట్లోనే ఫస్ట్ స్టార్టింగ్ అయితే నేను మేడ మీద ఏ గోళ లేకుండా ఒక చిన్న దుప్పటి వేసుకొని, ఆ టైంలో మ్యాట్ కూడా లేదు, ఆ బేసిక్ నాలెడ్జ్ కూడా లేదనమాట. ఒక మ్యాట్ ఉండాలి, ఇలాగా బేసిక్ నాలెడ్జ్ కూడా ఏమీ లేదు. చెయ్యాలి అని తాపత్రయం ఒక్కటే ఉంది మైండ్ లోని. సో కానీ ఏదో ఒకటి చెయ్యాలి, వెయిట్ లాస్ పూర్తిగా అయిపోవాలి అనే డెసిషన్ కూడా కాదు. నేను కొంచెం హెల్దీగా తయారవ్వాలి, నా పనులు నేను చేసుకోగలగాలి, ఇంతకన్నా బరువు అయితే పెరగకూడదు అనేసి అయితే స్టార్ట్ చేశాను. వెయిట్ లాస్ కోసం అని నేను స్టార్ట్ చేయలేదు. సో ఇంతకన్నా పెరగకూడదు, కొంచెం హెల్దీగా అవ్వాలని. సో అలా స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర ఒక మ్యాట్ లేదు, ఏమీ లేదు. అలా ఇంట్లో ఉంటూ మేడ మీదకి వెళ్ళి శుభ్రంగా ప్రశాంతంగా ఒక గంట సేపు అయితే ఎవరు నాకు పిల్లలు లేవక ముందు, ఆ టైంలో 5 to 6 అంటే కొంచెం ఎవరు లేవని టైం కదా. సో అది నేను యూటిలైజ్ చేసుకునేదాన్ని అనమాట. ఎర్లీ మార్నింగ్ అది ఏం పెట్టుకున్నాను అంటే ఒక రూల్ పెట్టుకున్నాను, 5 to 6 ఖచ్చితంగా చెయ్యాలి. ఇంకా టైంలో ఏ డిస్టర్బెన్స్ కానీ అది మానడం కానీ ఏది చేయకూడదు. ఫస్ట్ ఒక 1 week అనుకున్నాను, 1 week అసలు బ్రేక్ లేకుండా చేద్దాం అనేసి. సో ఆ 1 week కాస్త అలా 10 days గా మారింది, 10 days కాస్త 1 month అయింది. ఇప్పటికి అది 1300-1400 days నుంచి అలా కంటిన్యూ అవుతూనే ఉంది, కానీ ఎక్కడా బ్రేక్ ఇవ్వలేదు. సో మనం ఫస్ట్ ఏంటంటే ఒక డిసిప్లిన్ అనేది అలవాటు అవ్వాలి ఎవరికైనా. ఆ స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవాలి. మనం అంటే ఒక తపస్సు చేస్తున్నామా అనే ఫీలింగ్ తో చేయాలి. ఏదో ఈ రోజు చేసి రేపు మళ్ళీ మానేసి బాడీ పెయిన్స్ ఎవరికి రావు. చాలా మంది క్లయింట్స్ కూడా అడుగుతూ ఉంటారు, అక్క ఈరోజు స్టార్ట్ చేసాం, ఒళ్ళంతా నొప్పి, అసలు కూర్చోలేకపోతున్నాం, నించోలేకపోతున్నాం, థైస్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి, షోల్డర్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి, ఫుల్ ఫీవర్ వచ్చేసింది, నేను ఇంక రేపు చేయలేను. ఎవరికి రావమ్మా, ఒక వారం రోజులు మానేస్తే నేను కూడా అలానే తయారవుతాను. మళ్ళీ ఒక్క 1 week నేను బ్రేక్ తీసుకున్నానంటే ఆటోమేటిక్గా మళ్ళీ ఆ సెకండ్ వీక్కి నాకు ఫుల్ బాడీ పెయిన్స్ వస్తాయి చేసినప్పుడు. ఎవరికి రావు, అది కామన్, అది ఎవరిలో అయినా సరే. స్టార్టింగ్ మన బాడీ అనేది వెంటనే ఎవరికి సపోర్ట్ చేయదు. అండ్ ప్రతి ఒక్కరికి కూడా కొంచెం అప్పటి వరకు మనం ఏం చేయకుండా ఉన్న బాడీని ఒక్కసారి కష్టపెట్టాము అంటే ఆటోమేటిక్గా బాడీ పెయిన్స్ కానీ ఇవన్నీ ఎవరికైనా ఉంటే కొంచెం భరించాలి ఓర్పుగా. ఒక్క 1 week అలాగా భరించాము అంటే స్లోగా బాడీకి అలవాటు అవుతుంది.
ఆ ఫీవర్ రావడం కానీ ఇవన్నీ ఏముంది, కొంచెం ఆ టైంలో మీరు కావాలంటే కొద్దిగా రెస్ట్ తీసుకోండి, మిగతా పనులు తగ్గించుకోండి. స్టార్టింగ్ బిగినర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్తున్నాను. స్టార్టింగ్ లో మాకు బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటున్నాయి చేస్తున్నాయి అంటే వాళ్ళు కొంచెం వర్క్స్ మిగతావి కొద్దిగా తగ్గించుకొని దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ చెయ్యండి. వర్కౌట్ చేశాక కొంచెం రిలాక్స్ అవ్వడము, ఇవన్నీ. ఆఫ్టర్నూన్ కాస్త పడుకోవచ్చు. చాలా మంది అది కూడా అడుగుతుంటారు, ఆఫ్టర్నూన్ పడుకోవచ్చా చేయొచ్చా అనేసి. శుభ్రంగా పడుకోవచ్చు. కావాలంటే 1-2 గంటలు హ్యాపీగా పడుకోండి, కానీ తిన్న వెంటనే పడుకోవద్దు. తిన్నాక ఒక 1 hour అట్లీస్ట్ గ్యాప్ ఉంటే మీరు హ్యాపీగా పడుకోవచ్చు. దానివల్ల ఏమి వెయిట్ పుటాన్ అయిపోవడం ఇలాగేం ఉండదు. బాడీకి రిలాక్సేషన్ కూడా చాలా అవసరం. వర్కౌట్స్ చేయాలి, రిలాక్సేషన్ ఇవ్వాలి, వాటర్ బాగా తాగాలి. ఇవన్నీ చూసుకుంటూ ఉంటే హ్యాపీగా వెయిట్ లాస్తో పాటు హెల్త్ కూడా మంచిగా డెవలప్ అవుతుంది. రోజులో మనం అట్లీస్ట్ 7 to 8 hours ఖచ్చితంగా పడుకోవాలి. అలా పడుకుంటేనే వర్కౌట్ కూడా చేయండి. లేదు నేను 4 hours పడుకుంటాను, అంతకన్నా నాకు టైం సరిపోవట్లేదు అంటే అది మీకు మంచి రిజల్ట్స్ ఇవ్వదు. అది దాంతోపాటు మీకు మళ్ళీ మీరు చేసే డైట్ కి కానీ ఎక్సర్సైజెస్ కానీ వీటికి బ్లోటింగ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా వస్తాయి. మనకి ఎప్పుడు స్లీప్, వాటర్ ఇంటేక్, వర్కౌట్ అండ్ డైట్ ఇవన్నీ ఈక్వల్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాము అంటే హ్యాపీగా హెల్త్ బాగుంటుంది, వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. డైట్ విషయంలో ఎటువంటి కేర్ తీసుకున్నారు మీరు? స్టార్టింగ్ లో నేను చేసిన డైట్ అస్సలు ఏది ఎగ్జాక్ట్ గా డైట్ అనేసి నేను చెప్పలేను. దాన్ని హెల్దీ ఈటింగ్, అవుట్ సైడ్ ఫుడ్ కంప్లీట్ గా నీల్ చేసేయాలనేసి ఫిక్స్ అయ్యాను. అంటే మనం బయటకి అసలు వెళ్ళేము అంటే బయటకు వెళ్ళినప్పుడు నేను జస్ట్ వాటర్ తప్పించి ఇంకేది తీసుకునేదాన్ని కాదు. ఫస్ట్ అదొక రూల్ సెట్ చేసుకున్నాను. ఎక్కడ అవుట్ సైడ్ ఫుడ్ ముట్టుకోవద్దు, జంక్ ఫుడ్, డీప్ ఫ్రైస్ ఇవేవి వద్దు, మైదా కంటెంట్ అసలు వద్దు, బేకరీ ఐటమ్స్ కానీ మైదా కానీ రిఫైన్డ్ ఇవి మొత్తం బయట మనకి దొరికే ఈ షుగర్స్ కానీ ఇవన్నీ కంప్లీట్ గా బంద్ చేసేద్దాం అనేసి అనుకున్నాను. సో వీటి వల్ల ఏంటంటే మెయిన్ సగం మనం జీవన విధానాన్ని మొత్తం ఇప్పుడు స్పాయిల్ చేసి మ్యాష్ చేసేసిందంతా కూడా ఎక్కువగా మనం మైదా కంటెంట్స్, పిజ్జాస్ అని బర్గర్స్ అని ఇలాంటివి ఎక్కువ అయిపోవడం. నెక్స్ట్ డీప్ ఫ్రైస్, వాడు బయట ఎన్నిసార్లు ఆయిల్ ని రీహీట్ చేసిన వాటితోనే బజ్జీలు బోండాలు అన్ని వేసి చేయడం, ఇవి ఎక్కువగా తింటుండడం వల్లనే మనకి పర్లేదు ఒక్కటే కదా అనేసి అంటుంటారు. ఒకటి తినండి పర్వాలేదు, ఎప్పుడైనా మీరు ఇంట్లో చేసుకు తినండి. బయటని వాళ్ళు ఎన్నిసార్లు ఆయిల్ ని అసలే రిఫైన్డ్ ఆయిల్స్ మనం యూస్ చేస్తూ ఉంటాం. సో నేను ఒకటి సెర్చ్ చేసుకున్నది ఏంటి అంటే రిఫైన్డ్ ఆయిల్స్ కి మొత్తం బంద్ చెప్పేసి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, గానుగ నూనెలు అంటారు కదా, సో అవి ఒక 5 varieties ఆఫ్ ఆయిల్స్ పెట్టుకునేదాన్ని. గీ, నెక్స్ట్ కోకోనట్ ఆయిల్, ఇంకా మొత్తం మస్టర్డ్ ఆయిల్, సెసేమ్ ఆయిల్ అండ్ పల్లి నూనెలు, ఇవన్నీ పెట్టుకునేదాన్ని. ఇంట్లో ఎప్పుడైనా సరే నాకు డీప్ ఫ్రై తినాలి అన్నా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బోండా కానీ ఇవేమైనా తినాలి అనిపిస్తే ఆ బోండాలు డీప్ ఫ్రై చేసే బదులు సేమ్ పిండి యూస్ చేసి గుంత పొంగనాలు పెనం ఉంటుంది కదా అందులో వేసుకొని తినడము. బజ్జీ కానీ ఇలాంటివి ఏమైనా కావాలంటే సేమ్ మిరపకాయ తీసుకొని నేను సేమ్ నాన్ స్టిక్ పెనంల మీద పెట్టి దాన్ని నీట్గా చేసుకోవడం. ఇలా కొన్ని నా అంతటి నేనే కొద్దిగా హెల్దీ డిషెస్ అంటే హెల్దీ వర్షన్ లో కన్వర్ట్ చేసుకొని, ఏది గివప్ చేసేదాన్ని కాదు, తినాలి అనిపిస్తే చేసుకునేదాన్ని, కానీ దాన్ని కొంచెం మేకింగ్ గానీ అవన్నీ డిఫరెంట్ గా ప్రాసెస్ స్టార్ట్ చేయడం అవన్నీ చేసేదాన్ని. సో పోర్షన్ కంట్రోల్ ఫస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇది వరకు ఇంత అన్నం తింటే దాన్ని కొంచెం కట్ చేసుకొని ఇంత అన్నం పెట్టుకోవడం అలా చేసేదాన్ని. రైస్ ఓన్లీ 1 meal లోనే తీసుకోవాలి, ఇంకా మిగతా మీల్స్ లోని అంటే బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ స్కిప్ చేసి రైస్ తీసుకోవాలి అంటే లంచ్ లోనే తీసుకోవాలి. ఇలాంటి కొన్ని రూల్స్ సెట్ చేసుకున్నాను. సో దాంతో ఏంటంటే పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ అన్ని మనం తినే వెజిటేబుల్స్ లైక్ ఎక్కువగా లిక్విడ్ వెజిటేబుల్స్, మనలో ఉన్న ఆ వాటర్ పోవాలి అంటే మనం ఎక్కువగా వాటర్ తీసుకోవాలి, దాంతో పాటు లిక్విడ్ వెజిటేబుల్స్ అవన్నీ తినాలి అండ్ రైట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ కూడా తీసుకోవాలి. మన బాడీకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 80 kgs ఉన్నానంటే 80 grams ఆఫ్ ప్రోటీన్ నా బాడీకి అవసరం. సో అది ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకుంటేనే నెక్స్ట్ డే మన పనులు మనం చేసుకోవడానికి కానీ, లేకపోతే చాలా మంది డైట్ చేస్తుంటే నాకు బాగా నీరసం వచ్చేస్తుంది, నేను చేయలేకపోతున్నాను, ఒక స్టేజ్ లో నాకు ఆకలి వేసేస్తుంది అనేసి అంటారు. ఆ ఆకలి ఎందుకు వేస్తుంది అంటే రైట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ మీరు ఫుడ్ లో ఇంక్లూడ్ చేసుకోలేదు. డైట్ పేరుతో ఏంటంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. అయితే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేయడం, డిన్నర్ స్కిప్ చేసేయడం, లేకపోతే లంచ్లో చాలా మొత్తం తగ్గించేసి ఏదో లైట్గా తినేయడం, వీటి వల్ల డైట్ అంటే తిండి తగ్గించేసి తినడం కాదు, న్యూట్రిషన్ ఉండే ఫుడ్ తినడం.
సో అన్ని ఆకుకూరలు తినేదాన్ని, నేను అన్ని రకాల వెజిటేబుల్స్ తినేదాన్ని. మొత్తం ఎన్ని వెజిటేబుల్స్ ఉంటాయో అన్ని శుభ్రంగా తెచ్చుకునేదాన్ని. మార్కెట్కి వెళ్ళాము అంటే బ్యాగ్ ఒక 2 bags సంచులు నింపుకొని వచ్చేదాన్ని నేను. వెజిటేబుల్స్ అండ్ నెక్స్ట్ ప్రోటీన్స్ లోని నాన్ వెజిటేరియన్స్ శుభ్రంగా ఎగ్, ఫిష్, చికెన్ ఇవన్నీ మంచిగా తినచ్చు. అండ్ వెజ్ లో ఉండే ప్రోటీన్స్ చాలా ఉంటాయి. మనం తినే శనగలు గాని లేకపోతే పల్లీలు అండ్ నెక్స్ట్ తోఫు, పన్నీర్, చిక్ పీస్ ఇవన్నిటిలో మంచిగా అండ్ పెసరపప్పు మెయిన్. పెసరపప్పులో చాలా మంచి ఏంటంటే వెయిట్ లాస్ కి మన డైట్ లోనే ఎక్కువగా పెసరపప్పు ఇంక్లూడ్ చేసుకుంటే ఆ వాటర్ రిటెన్షన్ కి చాలా హెల్ప్ అవుతుంది. సో పెసరపప్పు తినడము ఇవే బేసిక్ గా. ఓకే, నిజంగానే అదే చాలా మంది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు చాలా ఈజీగా తగ్గొచ్చు అని మీరు చెప్తూ ఉన్నారు. సో వాళ్ళు ఇంట్లో ఎటువంటి డైట్ తీసుకోవాలి? వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన విధంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే అవుట్ సైడ్ ఫుడ్ కంప్లీట్ గా బంద్ చేసేయండి. ఓకే, అండ్ రిఫైన్డ్ ఆయిల్స్ కాకుండా గానుగ నూనెలు వాడడము అండ్ షుగర్ కి రిప్లేస్మెంట్ లోని బెల్లం కానీ శుభ్రంగా తేనె కానీ ఇలాంటివి యూజ్ చేయడము ఇవన్నీ చేస్తూ ఉండండి. అండ్ ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఏదో ఒక రకమైన ఫిజికల్ యాక్టివిటీ, అది మీకు ఇంట్రెస్ట్ ఉన్నది. కొంతమందికి ఎంత ఓవర్ వెయిట్ ఉన్నా డాన్స్ చేయడం ఇష్టము, లేదు అంటే కొంతమందికి ఎక్సర్సైజ్ ఇష్టము, కొంతమందికి బ్యాడ్మింటన్ ఆడడము, ఇలా ఏదో ఒకటి కదా. సో ఫస్ట్ మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులోనే ఒక 1 hour అయితే మీకు టైం ఇచ్చేయండి. సో అలా ఇచ్చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ 1 hour ఎక్సర్సైజ్ బాడీకి అలవాటు అవ్వడము అండ్ నెక్స్ట్ డైట్ లో మనం చేసుకునే ఈ చిన్న మార్పులు అండ్ మీరు తిన్న దాంట్లోనే పోర్షన్స్ కొంచెం తగ్గించుకోవడం ఇవన్నీ చేస్తే చాలు. బిగినర్స్ కి వెయిట్ లాస్ చాలా సింప్లిఫై అవుతుంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కూడా. ఫస్ట్ ఏంటంటే మనం బేసిక్ గా ఫుడ్ ని ఇష్టంతో తినకూడదు. మీకు కొన్ని ఇష్టం లేదంటే వదిలేయండి. మీకు ఇష్టం ఉన్న ఫుడ్స్ నే కొంచెం డిఫరెంట్ స్టైల్లోని, ఇప్పటి వరకు మీరు పన్నీర్ ఎలా వండుకున్నారు, కొంచెం బాగా ఆయిల్ వేసేసి మంచిగా కూర బాగా ఆయిల్ బయటకి తేరుకునేలాగా అన్నమాట, అలా చేసుకొని తింటూ ఉంటారు కదా. సో అలా కాకుండా ఆయిల్ లేకుండా పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవచ్చు, ఆయిల్ లేకుండా చికెన్ కర్రీ ఎలా చేసుకోవచ్చు, ఇలా డిఫరెంట్ ప్రాసెస్ లోని చేసుకోవడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు మైండ్ కి అలవాటు అయిపోతుంది అనమాట. మైండ్ అండ్ బాడీకి కూడా ఓకే ఇది ఆయిల్ లేకుండా కూడా ఇంత టేస్టీగా వండుకోవచ్చు, ఎంత ఫుడ్ ఇంత బాగుంటుందా అనేసి మీకు ఒక అవగాహన అనేది రావాలి. దానికి ఇప్పుడు యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు, నో ఆయిల్ ఫుడ్స్ అనేసి కొడితే రకరకాల ఫుడ్స్ వస్తాయి. ఇప్పుడు మన ఛానల్లో కూడా చాలా ఉన్నాయి ఫుడ్స్. సో డిఫరెంట్ వేస్ లో మనం ఎలా ఫుడ్స్ ని తీసుకోవచ్చు. ఇప్పుడు రొటీన్ గా తినే దోశలు బియ్యం వేసేసుకొని మంచిగా మినప్పప్పు వేసేసి ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటారు, దోశలు వేసేసుకుంటారు. అదే ఒక మిల్లెట్ వేసుకొని దోశ వేసుకోవడము, లేదు అంటే 3 రకాల పప్పులతో మీరు ఎప్పుడైనా ఒకటి ట్రై చేయండి. నేను అందరికీ చెప్తున్నాను, ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అండ్ వెరీ టేస్టీ. ఇలా ఉత్తి పప్పులు వేసుకొని కూడా దోశ వేసుకోవచ్చా అనేసి చాలా మంది అనుకుంటారు. సో మినప్పప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు కలిపి ఈక్వల్ రేషియోస్ లో తీసుకొని వాటిని శుభ్రంగానే పొద్దున్న నానబెట్టేసి నైట్ వరకు వదిలేసి నైట్ మీరు మిక్సీ వేసేసి దాంతో నైట్ అంతా ఫర్మెంటేషన్ వదిలేయండి. ఆ పొద్దున నెక్స్ట్ డే పొద్దున వేసుకొని చూడండి, దోశ క్రిస్పీగా మనకి బయట తింటే ఎలాగ దోశలు వస్తాయో అంతే టేస్టీగా వస్తాయి, చాలా బాగుంటుంది. ఎలాంటి రవ్వ యాడ్ చేయకుండా ఎలాంటి బియ్యం యాడ్ చేయకుండా ఇంత పల్చగా వస్తాయా దోశలు అనేసి అనిపిస్తుంది. టేస్ట్ కూడా రెగ్యులర్ దోశ తినేదానికి ఇదైతే మీరు అసలు ఇంకా అమోఘం అంటే అమోఘం అనిపిస్తుంది అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. సో అది మనం చేసుకుంటూ ఉంటే రెసిపీస్ అనేవి ఆటోమేటిక్ గా మన బ్రెయిన్ కి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇలాంటి వెరైటీ ట్రై చేస్తే మనకు కూడా స్పెషల్ తిన్నట్టుగా ఫీల్ అవుతాం. ఇప్పుడు బయట జనరల్ గా వెళ్తూ ఉంటే చాలా మంది పన్నీర్ దోశలని అవని ఇవని తింటూ ఉంటారు. ఓకే, పొద్దున అయ్యేసరికి మనకి రోడ్ల మీద ఎన్ని రకాల టిఫిన్ స్టాల్స్ కనిపిస్తాయి, అన్నిటి మీద జనాలు కొట్టుకుంటూ పడిపోతుంటారు. ఆ రకరకాల దోశలు కాకపోతే వాడు ఎంత ఆయిల్ వేస్తాడు, ఇలా తీసి ఇలా గిన్నెతో పోసేస్తుంటారు. అవే అమోఘం, అబ్బా అద్భుతం టేస్ట్ అనేసి అనుకుంటారు. మీరు ఒకసారి ఇంట్లో చేసుకుంటారు. నేను రెగ్యులర్ గా పన్నీర్ దోశలు అవి వేసుకుంటుంటాను, చికెన్ దోశ వేసుకుంటాను, అన్ని ఇంట్లోనే చేసుకుంటాను. కానీ వెయిట్ అనేది అస్సలు పెరగదు దాంతో. ఎందుకు అంటే చేసుకునే విధానం, మనం యూజ్ చేసే ఆయిల్, మనం గీ వేసుకున్నా ఏం వేసుకున్నా ఇంట్లో చేసుకుంటాం. మనకు అది చాలా స్టమక్ ఫిల్లింగ్ గా ఉంటుంది, మంచి అద్భుతమైన ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటాం. మన ఇంట్లో తిన్నాం ఫీలింగ్ కూడా వస్తుంది. సో ఆ ఫీలింగ్ కూడా ఇంపార్టెంట్. మీరు ఏది కడుపు మార్చేసుకొని చేయాల్సిన అవసరం లేదు, అన్ని తింటూ తగ్గచ్చు. కాకపోతే విధానం, చేసుకునే విధానం మార్చుకుంటే చాలు.
అలాగే అరుణ గారు చాలా మందిని చూస్తుంటాం, అంటే అందరికీ ఒకే రకమైన ఫుడ్ పడకపోతుండొచ్చు. సో అలాంటి వారు ఎటువంటి డైట్ తీసుకోవాలి? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ థైరాయిడ్ ఉన్నది అంటే మీరు అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ చూసుకోండి. ఓకే. పీసీఓడి ఉంటే అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ చూసుకోండి. డయాబెటిక్ అయితే ఏవి అవాయిడ్ చేయాలి, ఇవి చూసుకున్నారంటే మీకు మిగతాదంతా కూడా సార్ట్ అయిపోయినట్టే. ప్రతి ఒక్కరికి ఇప్పుడు థైరాయిడ్ ఉన్నది అనుకోండి, వాళ్ళు మోస్ట్లీ ఏంటంటే ఈజీగా డైజెస్ట్ అయిపోయే ఫుడ్ వాళ్ళు తినాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి సేమ్ ఇప్పుడు నేను మంచిగా ఈ సోయా ప్రొడక్ట్స్ మీల్ మేకర్ గానీ లేకపోతే ఇంకా పాలకూర గానీ ఇవేంటంటే వాళ్ళకి హెవీ గ్రీన్ ఐటమ్స్ వాళ్ళకి అంత ఈజీగా డైజెస్ట్ కాదనమాట. సో వాళ్ళకి ఎప్పుడు ఫ్రీగా డైజెషన్ ఉండే ఐటమ్స్ లాంటివి తీసుకోవచ్చు. ఇప్పుడు మిలెట్స్ థైరాయిడ్ వాళ్ళకి అస్సలు కంప్లీట్ గా బంద్ చేసేయమంటారు. నేను నా డైట్ గ్రూప్ లో మెంబర్స్ కి గానీ మిలెట్స్ కూడా సజెస్ట్ చేస్తాను. ఎందుకు అంటే తీసుకునే విధానం ఉండాలి. ఇప్పుడు అప్పటికప్పుడు మిలెట్ ఒక గంట ముందు నానబెట్టేసుకొని తీసుకుంటే వాళ్ళకి అరగదు. అదే ఓవర్ నైట్ సోక్ చేసేసి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కి అలా కిచడీస్ కింద వాటిలోని ఇంత మిలెట్ తీసుకొని వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకొని మంచిగా కుక్ చేసుకుంటే అది కూడా వాళ్ళకి జీర్ణం అవుతుంది. అలాగని రెగ్యులర్ గా ఒకటే ఐటమ్ కూడా తీసేసుకోకూడదు. ఇప్పుడు కొంతమంది మిలెట్స్ డైట్ చేసేస్తుంటారు, ఇంకో డైట్ చేసేస్తుంటారు. అలా ఏంటంటే మనం ఒకటే ఫుడ్ కి అలవాటు కూడా పడిపోకూడదు. అన్ని రకాల డిఫరెంట్ ఫుడ్స్ ని మన బాడీకి అలవాటు చెయ్యాలి, అప్పుడే పడుతుంది. సో థైరాయిడ్ వాళ్ళు కూడా మిలెట్ తీసుకోవచ్చు, తీసుకునే విధానంలో చేంజెస్ రావాలి. అండ్ మిగతా పీసీఓడి వాళ్ళు ఉన్నారంటే మిల్క్ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేసుకోవాలి. మరి మిల్క్ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేసుకుంటే ఎలా తింటాము, ఏం చేస్తాము అని అందరికీ కన్ఫ్యూషన్ ఉండొచ్చు. సేమ్ ఇప్పుడు ఓవర్ నైట్ ఓట్స్ చెప్పాను అనుకోండి. సో జనరల్ గా మనం పాలు వేసో లేకపోతే నార్మల్ పెరుగు వేసో తినే బదులు వాళ్ళు పీసీఓడి గానీ వాళ్ళు ఉండే వాళ్ళు శుభ్రంగా బాదాం ఒక 10 బాదాం తీసుకొని నైట్ నానబెట్టేసి అది మంచిగా మిక్సీ వేసేసి అది వడకట్టేసుకొని లేకపోతే డైరెక్ట్ గా అయినా మంచిగా మిక్సీ వేసేస్తే పాల్లాగా మంచిగా వస్తుంది. సో ఆ మిల్క్ యూస్ చేయొచ్చు. అది చాలా హెల్దీ, హై ప్రోటీన్ ఉంటుంది. అండ్ పీసీఓడి వాళ్ళకి కూడా మంచిగా చాలా వెయిట్ లాస్ అవుతారు. అండ్ నెక్స్ట్ వాళ్ళకి పడుతుంది కూడా, వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుంది. సో ఇలా డిఫరెంట్ వేస్ లోని ట్రై చేస్తుండాలి. సో మనకి ఒకటి పర్లేదంటే దానికి ఆల్టర్నేట్ ఖచ్చితంగా ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు అందరూ ఇప్పుడు వీగన్స్ ఉంటారు, సో అలాంటి వాళ్ళు పెరుగు తినరు. సో దానికి సప్లిమెంట్ ఎలా తీసుకుంటారు అంటే ఇప్పుడు చాలా మంది ఎలాగా బాదం మిల్క్ ని కూడా శుభ్రంగా తోడుపెట్టి దాంతో కూడా పెరుగులాగా చేసుకుంటున్నారు. సో డిఫరెంట్ వేస్ ఉన్నాయి మనకి. సో వాటిలో వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ డయాబెటిక్ అంటే మోస్ట్లీ ఫస్ట్ థింగ్ షుగర్ కంప్లీట్ గా బంద్ చేసేయండి. అలాగని షుగర్ క్రేవింగ్స్ రావచ్చు. సో అప్పుడు ఏం చేస్తామంటే డేట్స్, హనీ తిన్నా మళ్ళీ కొంచెం ఎక్కువ అవుతుంది, బెల్లం తిన్నా కొద్దిగా ఎక్కువే అవుతుంది. సో అలాంటప్పుడు డేట్స్ చాలా మంచిది. సో వాళ్ళకి నేను రెగ్యులర్ గా ఇచ్చేది ఏంటి అంటే ఎండు ఖర్జూరం. సో ఎండు ఖర్జూరం నానబెట్టుకొని వాళ్ళు రోజు తినడం చేయడం, వీటి వల్ల వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఏమీ హై కావరు. అండ్ నెక్స్ట్ వాళ్ళకి ఆ షుగర్ క్రేవింగ్స్ ఏమైనా ఉన్నా కూడా అవి తగ్గుతాయి. ఐరన్ లెవెల్స్ అవి బాగా పెరుగుతూ ఉంటాయి ఈ ఎండు ఖర్జూరం తినడం వల్ల. సో డిఫరెంట్ వేస్ అండి, అంతే. అది మనం తెలుసుకుంటే ఒక్కసారి ఆ సబ్జెక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యి తెలుసుకున్నాము అంటే ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరికి కూడా ఇన్ని డిఫరెంట్ వేస్ ఉన్నాయా మనకి తినడానికి, చేయడానికి. దేవుడు మనకి సృష్టిలో ఎన్ని రకాలు ఇచ్చాడు, అన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఆ జర్నీలో కంటిన్యూ అవుతూ ఉంటే మనకే ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది, మనం చూసి 10 మంది కూడా ఫాలో అవుతుంటారు. అలాగే ఈ వెయిట్ లాస్ జర్నీలో భాగంగా మనం చూస్తూ ఉంటాం చాలా మందికి ఆ ఫేస్ లో గ్లో అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ వెయిట్ లాస్ తగ్గుతూ ఆ గ్లో కంటిన్యూ చేయాలంటే ఎటువంటి డైట్ తీసుకోవాలి? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం వెయిట్ గెయిన్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మనకి పిగ్మెంటేషన్ గానీ ఈ ఇష్యూస్ అన్ని ఎక్కువ వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ పార్ట్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు అసలు కనిపించేది కాదు. ఓకే, నేను హెవీ వెయిట్ ఉండేటప్పుడు ఇది కలిసిపోయింది మొత్తం. ఆ టైంలో ఏంటి ఇది కలిసిపోవడం వల్ల ఈ ఏరియా అంతా కూడా డార్క్ అయిపోయి, నెక్స్ట్ ఇక్కడ చెంపలు సైడ్ లో మొత్తం డార్క్ అయిపోయి చేసి చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటాము. సో ఇంకా అంత డార్క్నెస్ కానీ అవన్నీ కూడా ఆటోమేటిక్ గా మనకి ఎప్పుడు తగ్గుతుందంటే హెల్దీ ఫుడ్ తీసుకున్నప్పుడు. ఓకే, హెల్దీ ఫుడ్ కి వన్స్ అలవాటు పడిపోయాము అంటే, సో ప్రతిరోజు ఒక ఫ్రూట్ నేను ఖచ్చితంగా తింటాను. మెయిన్ మనకి బాగా హెల్ప్ అయ్యే ఫ్రూట్స్ పపాయ,
దీనివల్ల స్కిన్ గ్లో ఉంటుంది. మీరు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మీరు లేచాక కొంచెం ఎక్సర్సైజ్ కానీ ఏదైనా చేసాక మనం ఎక్సర్సైజ్ చేసామంటే ఆటోమేటిక్గా ఇమ్మీడియట్గా మనలోని ఆ ఎనర్జీ కానీ అవన్నీ రోజంతా కంటిన్యూ అవ్వాలంటే ఒక ఫ్రూట్ తినండి. సో అందులో ది బెస్ట్ మనకి చాలా తక్కువ ప్రైస్కి మంచిగా వచ్చేసే ఫ్రూట్ ఏంటంటే ఇంత పెద్దది వచ్చేస్తుంది. ఒక 40-50 రూపాయలు పెట్టామంటే ఇంత పెద్దగా వస్తుంది. మీరు 3 రోజులు తిన్నా సరిపోతుంది. చాలా మంది అడుగుతుంటారు ఫ్రూట్స్ అంటే ఎక్స్పెన్సివ్ కదండి అని. బయటికి వెళ్ళి ఒక స్విగ్గీలోనో జొమాటోలోనో ఆర్డర్ పెట్టుకోమంటే మంచిగా 500 రూపాయలు అయిపోయినా 1000 రూపాయలు అయినా ఆర్డర్ పెట్టేసుకుంటారు. మరి ఫ్రూట్ అనేసరికి అమ్మో ఎక్స్పెన్సివ్ కదండి అంటారు. డ్రై ఫ్రూట్స్ అంటే అమ్మో మా వల్ల కాదండి నాకు చాలా ఎక్స్పెన్సివ్ అంటారు. అదే డ్రై ఫ్రూట్స్ వేసి మంచిగా కూరలు వండుతారు, చేస్తారు, అందరికి భోజనాలు పెడతారు, దావత్లు అంటారు, ఇవన్నీ ఇస్తారు. మరి అదే డ్రై ఫ్రూట్స్ మీరు ఎందుకు తెచ్చుకొని తినరు? తెచ్చుకోండి. ఓకే, మీరు ఒక్కసారి డ్రై ఫ్రూట్స్ ఒక సెట్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అన్ని తెచ్చుకొని ఫ్రూట్స్ తెచ్చుకొని ఉంచుకుంటే మీకు ఒక 2 వారాలు ఈజీగా మంచిగా వచ్చేస్తాయి. సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మీరు పపాయ, యాపిల్ ఇలాంటి ఫ్రూట్స్ అంటే సిట్రస్ ఫ్రూట్స్ కి కొంచెం దూరంగా ఉండాలి ఎర్లీ మార్నింగ్. మళ్ళీ మిడ్ మార్నింగ్ లో తీసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ స్టార్టింగే కొంతమందికి ఏంటంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ ఇలాంటి వాళ్ళు సిట్రస్ ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి. లైక్ ఆరెంజెస్ కానీ ఇవి అవాయిడ్ చేసుకొని మీరు ఈ పపాయ గానీ యాపిల్, పియర్ ఇలాంటివన్నీ మంచిగా తీసుకున్నాం అనుకోండి, శుభ్రంగా మనలో ఎనర్జీ లెవెల్స్ బాగా ఎక్కువ అవడమే కాకుండా స్కిన్ చాలా గ్లోయింగ్ గా తయారవుతుంది. అండ్ నెక్స్ట్ పొద్దున్నే లేచిన వెంటనే ఏదో మొహాలు వేసుకొని అలాగా కూర్చునే కన్నా ఫస్ట్ థింగ్ ఫేస్ వాష్ చేసుకోవాలి. కొంచెం ఏదైనా సరే ఎలాంటి ఈ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ అని కాకుండా కొంచెం ఫేస్ వాష్ తో మంచిగా ఫేస్ కొంచెం కడుక్కొని కొంచెం ఐస్ క్యూబ్స్ ఏమైనా ఉంటే చేస్తే ఐస్ క్యూబ్ ఇప్పుడు చాలా మంది మీరు చూసే ఉంటారు హీరోయిన్స్ వాళ్ళు ఛాలెంజెస్ అవి ఉంటూ ఉంటాయి. ఐస్ క్యూబ్ బౌల్లో వేసుకొని ఐస్ ఛాలెంజ్ ఫేస్ అందులో డిప్ చేస్తే నిజంగా చాలా హెల్ప్ అవుతుంది కూడా ఫేస్ గ్లోకి కానీ దానికి. నేను అవేం చేయలేదు, కాకపోతే నేను చేసిందల్లా ఒకటే, ఫస్ట్ థింగ్ లేచి ఫేస్ వాష్ చేసుకొని నా పనులు చేసుకోవడం. ఎందుకంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్ రావాలి అంటే మనకి ఆ జిడ్డు వాళ్ళకంతా చేస్తుంటే మనం జిడ్డుగానే చేస్తుంటాం. అదే కొంచెం ఆ ఫ్రెష్నెస్ అనేది మనకి తెలిసింది అనుకోండి, దాంతో మనకి ఎనర్జీ లెవెల్స్ కానీ ఇంకా బాగా ఎక్కువ అవుతాయి అనమాట. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కొంచెం, దాంతో మనం ఇంకా బాగా చేయగలుగుతాం. సో వర్కౌట్ చేసి అయిపోయిన వెంటనే వచ్చి ఒక ఫ్రూట్ తినడము, ఇమీడియట్ గా తినొచ్చు మీరు ఫ్రూట్ అనేది. సో ఫ్రూట్ తింటే సగం అక్కడే ఆకలంతా పోతుంది. ఫ్రూట్ ఇంత బౌల్ ఇప్పుడు పపాయ ఇంత పెట్టుకున్నాం అనుకోండి, కడుపు అంతా నిండిపోతుంది. ఇంకా మళ్ళీ మనకి 10 వరకు అలా అసలు ఆకలి అనేది వెయ్యదు. సో అక్కడ మనకి చాలా వరకు టైం అయిపోతుంది. ఇప్పుడు చాలా మంది ఏంటి, నాకు ఆకలి ఎక్కువ వేసేస్తుంది, నేను ఇలా తింటున్నాను కానీ వెంటనే ఆకలి వేసేస్తుంది అంటే మీరు ఏం తింటున్నారో అది చూసుకోండి. హెల్దీ ఫుడ్ తిన్నారంటే మీకు ఆకలేదు, అన్హెల్దీ ఫుడ్ తిన్నారంటే వెంటనే ఆకలేస్తుంది. సో మీరు ఒక నట్స్ పెట్టుకొని, సోక్ చేసిన నట్స్ పెట్టుకొని అవి తినడము ఇలా చేశారంటే మీకు ఆకలి అనేది చాలా కంట్రోల్ అవుతుంది. వెంటనే తొందరగా ఆకలి, ఒక 2 hours అయినా మినిమం మీరు ఏమీ తినకుండా ఉండగలుగుతారు. సో ఇలాంటి హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి. అలాగే చాలా మంది కూడా వీక్ మొత్తం చాలా స్ట్రిక్ట్ గా చేస్తారు, సండే వచ్చేసరికి బాగా ఫుల్ గా తింటారు. సో ఇలా చేయడం వల్ల కూడా ఎక్కువ ఇంకా బరువు పెరిగే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా ఉంది. ఇప్పుడు వీక్ అంతా చేసి వీకెండ్ లోని మంచిగా నేను వెళ్తాను బాగా తింటాను అంటే చీట్ మీల్ పెట్టుకోండి, కానీ చీట్ మీల్ మాత్రమే పెట్టుకోండి, చీట్ డే పెట్టుకోవద్దు ఎప్పుడు. చీట్ డే పెట్టుకుంటే ఏంటి, ఆ రోజంతా విచ్చలవిడిగా ఈ వారం అంతా తగ్గడానికి మనకి 1 kg తగ్గాలంటే వారం పడుతుంది అంటే పెరగడానికి అదే 2 kgs ఈజీగా 1 డేలో పెరిగిపోవచ్చు ఈజీగా. సో అక్కడ మీరు కొంచెం మైండ్ అనేది కొద్ది కంట్రోల్ చేసుకొని, మీరు ఎప్పుడైతే మైండ్ ని కంట్రోల్ చేసుకోవడం మీ గ్రిప్ లో ఉంటుందో ఆటోమేటిక్ గా మీకు వెయిట్ లాస్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఒక్క మీల్ అట్లీస్ట్ చీట్ చేశారంటే ఒక అర్థం ఉంది. డే అంతా చీట్ చేశారంటే ఆ బాడీ కూడా మిమ్మల్ని చీట్ చేస్తుంది. సో అంత వరకు వెళ్లకుండా ఒక్క మీల్ కాస్త చీట్ చేయండి. ఆ చీటింగ్ కూడా ఎలా ఉండాలంటే హెల్దీ వే ఆఫ్ చీటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా చేసేదాన్నో చెప్తున్నాను. సండేస్ బేసిక్ గా నాకు చీట్ చేయాలనిపిస్తే ఎర్లీ మార్నింగ్ ఇఫ్ యూఆర్ ఏ చికెన్ ఆర్ నాన్ వెజ్ ఈటర్ అలాగనుకోండి, హ్యాపీగా ఎర్లీ మార్నింగ్ మీరు లేచి వర్కౌట్ చేసి అన్ని చేసాక చికెన్ బ్రెస్ట్ పీస్ కానీ లెగ్ పీస్ కానీ ఏదైనా సరే మంచిగా బాయిల్ చేసుకొని దాన్ని కొంచెం బాగా తక్కువ ఆయిల్ వేసి రోస్ట్ చేసుకొని మ్యారినేట్ చేసిన చికెన్ ని మంచిగా తీసుకోవడము, లేదంటే ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ ఏమైనా మంచిగా తీసుకోవడము, ఎగ్ వైట్స్ మనకు బాగా హెల్ప్ అవుతాయి. సో అలాంటివి తీసుకోవడం, అది నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఉండేది. సో అదే పన్నీర్ తినే వాళ్ళైతే పన్నీర్ తినచ్చు. అలా సేమ్ మ్యారినేట్ చేసుకొని శుభ్రంగా ఒక 50 grams 60 grams ఆఫ్ పన్నీర్ అలా తీసుకొని శుభ్రంగా తినచ్చు విత్ సలాడ్.
అండ్ ఆఫ్టర్నూన్ మంచిగా చికెన్ బిర్యానీ చేసుకునేదాన్ని. ఆ చికెన్ బిర్యానీ కూడా అందరిలాగా హెవీ ఆయిల్స్ వేసి ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై చేసేసి కాకుండా ఒకే ఒక్క స్పూన్ గీ, అందులోనే ఆనియన్స్ బాగా రోస్ట్ చేసుకొని బ్రౌన్ బాస్మతి రైస్తోని దాన్ని కుక్ చేసుకొని బాయిల్ చేసిన చికెన్ని అందులో వేసుకొని మంచి టేస్టీగా దాంట్లో మంచి బిర్యానీ ఎసెన్స్ లాంటిది ఆ ఫ్లేవర్ కోసం వేసి అంత హెల్దీగా చేసుకునేదాన్ని. సో ఏంటి అంటే రైస్ క్వాంటిటీ తక్కువ, చికెన్ క్వాంటిటీ ఎక్కువ. మనకి ఏంటంటే నాన్ వెజిటేరియన్స్కి ఒక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు వెజిటేరియన్స్కి నాన్ వెజిటేరియన్స్కి ప్రోటీన్స్ విషయంలోని ఏంటి అంటే చిన్న డిఫరెన్స్. అది అలాగని నేను వెజ్ ప్రోటీన్ తక్కువ చేసి కూడా చెప్పట్లేదు. నాన్ వెజిటేరియన్స్కి ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఇప్పుడు కొంచెం తక్కువ ఉంటాయి, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. వెజ్ ప్రోటీన్లో ఏంటి అంటే మనకి ఒక 50% ప్రోటీన్స్ ఉంటే 50% కార్బ్స్ కూడా ఉంటాయి. సో అది, అండ్ అందుకే మూంగ్ దాల్ లాంటివి నేను చెప్తున్నాను. సో పన్నీర్ అవి యూస్ చేసేటప్పుడు కూడా కొంచెం లిమిటెడ్ గా ఆలోచించి తినండి, మరి హెవీ కాకుండానే. అదే మూంగ్ దాల్ కానీ ఇలాంటివి అయితే మళ్ళీ మనకి ఫుల్ ప్రోటీన్ ఉంటుంది, అలాంటివి తీసుకోవచ్చు. అందుకని ఎక్కువగా పెసరట్లు వేసుకోవడము, లేదంటే పెసరపప్పుతో మంచి మంచి కిచడీస్ లాంటివి చేసుకోవడము, ఇలాంటివి చాలా హెల్ప్ అవుతుంటాయి. అలాగే మేడం మనం చూస్తూ ఉంటాము, చాలా మంది చాలా స్ట్రిక్ట్ గా చేసి ఒక 1 month 2 months చాలా బాగా చేస్తారు. వాళ్ళు అనుకున్న టార్గెట్ తగ్గిన తర్వాత మళ్ళీ అగైన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు పాస్ట్లో ఏదైతే తిన్నారో ఇప్పుడు తగ్గాం కదా, మళ్ళీ ఇంత పెరిగేసరికి 2 months పడుతుందని మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో అలా చేయడం వల్ల ఇంకా ఓవర్ వెయిట్ అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా అది ఇందులోనే కాదు, కొంతమంది కొన్ని హెర్బల్ ప్రొడక్ట్స్ వాడతారు, వాడినంత కాలం బాగుంటది, తర్వాత ఒక్కసారి మానేసరికి డబుల్ కాదు కదా ట్రిపుల్ వెయిట్ గెయిన్ అయిపోతుంటారు. సో అది ఇంకొకటి ఏంటంటే, చాలా మంది కొంతమంది అంటారు ఇప్పుడు ఈ డైట్ అయినా అంతే కదండి, మరి మనం మానేస్తే మళ్ళీ ఒరిజినల్ వెయిట్ కి వచ్చేస్తాం కదా ఎలాగాని. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, సప్లిమెంట్స్ యూస్ చేసి తగ్గారు అంటే మీకు అప్పుడు తగ్గుతారు, తర్వాత వెయిట్ పుట్ ఆన్ అవ్వడమే కాకుండా దానికి తోడు హెల్త్ ప్రాబ్లమ్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ రావడం, ఓకే సో ఈ కిడ్నీ ఇష్యూస్ రావడము, అండ్ లేడీస్ లో అయితే ఇంకా జనరల్ ఇష్యూస్, యూట్రస్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇలాంటివి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అది సప్లిమెంట్స్ కి దీనికి ఉండే తేడా. మీరు సప్లిమెంట్స్ ద్వారా తగ్గి వెయిట్ గెయిన్ అయ్యి అలా చేసేటప్పుడు మీకు ఏంటంటే హెల్త్ ఇష్యూస్ కూడా దాంతో పాటు యాడ్ ఆన్ అయిపోతాయి. మీరు ఇలా తగ్గి ఎప్పుడైనా సరే మామూలుగా హెల్దీ డైట్ ద్వారా తగ్గితే మీరు చేసిన నాళ్ళు తగ్గుతారు, పెరిగినా సరే మీకు హెల్త్ ఇష్యూస్ అనేవి ఓవర్ గా వచ్చేవి. ఆ వెయిట్ అయితే పెరుగుతారు, మళ్ళీ అది మీరు తగ్గించుకోవచ్చు, కానీ హెల్త్ ఇష్యూస్ ఏవి రాకుండా ఉంటాయి. అదే సప్లిమెంట్స్ కి దీనికి ఉండే తేడా. సో అది మీరు గమనించాలి. సో వెయిట్ గెయిన్ అంటే ఆబ్వియస్లీ మనం చేసి ఆపేసామంటే ఎవరైనా గెయిన్ అవుతాము, కానీ అక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఆ కన్సిస్టెన్సీనే డెవలప్ చేసుకోవాలి. మీలో ఆ కన్సిస్టెన్సీ ఉన్నది అంటే, ఇప్పుడు నేను చెప్పిన విధంగా హెల్దీ ఫుడ్ కి ఒకసారి అలవాటు పడిపోయాము అంటే మన బాడీ ఏంటంటే ఇంకా అన్హెల్దీ జంక్ ఫుడ్ జోలికి వెళ్ళినా కూడా ఎప్పుడైనా సరే మళ్ళీ ఇమీడియట్ గాని మన మైండ్ చెప్తుంది ఇంకా వెళ్ళొద్దు, ఈ రోజుతో అయిపోయింది, నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేద్దాము, మళ్ళీ మన హెల్దీ ఫుడే తిందాం, లేదంటే వారానికి ఒక రోజు ఒక పూట మాత్రమే చీట్ చేద్దాము అని ఆబ్వియస్లీ మన మైండ్ మనకు చెప్తుంది కదా. సో అప్పుడు అది మనలో ఆ కన్సిస్టెన్సీని డెవలప్ చేసుకోవాలి. ఆ కంట్రోల్ అనేది కానీ మనలో ఉన్నది అంటే ఇంకా మనం ఎవ్వరు ఏం చెప్పినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఆ మధ్య నాకు బాగా క్రేవింగ్స్ బాగా ఎక్కువైపోయాయి, సడన్ గా క్రేవింగ్స్ బాగా పెరిగిపోయాయి. కొంతమందికి అది ఆబ్వియస్లీ మనకుండే స్ట్రెస్ లెవెల్స్, ఈ మధ్య కాలంలో చాలా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటాం, ఎస్పెషల్లీ లేడీస్ లో. కిడ్స్ విషయంలోనే కాదు, వాళ్ళ ఎగ్జామ్స్ టెన్షన్ మనకి, వాళ్ళు ఏం చేయాలన్నా ప్రతిదీ మనమే, ఇంట్లో ఏం జరుగుతుందో అదంతా స్ట్రెస్ మన మీద ఉంటుంది. అలాంటప్పుడు ఆ స్ట్రెస్ వల్ల మనలో కార్టిజాల్ లెవెల్స్ పెరిగిపోయి షుగర్ క్రేవింగ్స్ రావడం, ఫస్ట్ షుగర్ క్రేవింగ్స్ పెరుగుతాయి. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఎంత హెల్దీ స్వీట్స్ తిన్నా ఏం తిన్నా వెయిట్ గెయిన్ అనేది ఈజీగా అవుతూ ఉంటది. సో అలాంటప్పుడు ఏం చేస్తాము అంటే అది కంట్రోల్ చేసుకోవాలంటే ఒక దీక్ష అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో దానికోసం రెగ్యులర్ గా తినేటట్టు తినేస్తే ఇంకా తగ్గే ఛాన్స్ ఉండదు కదా. సో దానికోసం డైట్ దీక్ష అని పెట్టుకున్నాను. ఒక 21 days దీక్ష, ఓన్లీ 2 meals చేయాలి అలా పెట్టుకున్నాను. దాని ద్వారా ఏంటంటే ఆబ్వియస్ గా ఇంకా నా మైండ్ చెప్పేసిన, అంటే ఇంకా దీక్షలో ఉన్నాను కదా ఒక దేవుడు. ఇప్పుడు ఇది వరకు కాలంలో ఎందుకు పెట్టారు మనకు ఉపవాసాలు కానీ ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు పెట్టారు అంటే దానికి ప్రతి దానికి ఒక రీజన్ ఉంది. ఆ టైంలో దేవుడి పేరు మీద చెప్తే మనం కంట్రోల్ గా ఉంటాము అనే ఉద్దేశంతో పెట్టారు.
సేమ్ థింగ్ నేను ఇప్పుడు అంతే. రామదీక్ష కరెక్ట్ గా రాముడు అయోధ్యలోని రాముడిని నెలకొల్పిన రోజున నేను దీక్ష తీసుకున్నాను. సో ఈ ఒక 21 days రాముడు దండం పెట్టుకొని రామదీక్ష లాగా తీసుకొని పొద్దున్న ఓన్లీ ఒక ఫ్రూట్ కానీ స్మూతీ కానీ తీసుకోవాలి. ఆఫ్టర్నూన్ లంచ్ లో మొత్తం అన్ని న్యూట్రియన్స్, మళ్ళీ న్యూట్రియన్స్ ఎక్కడా పోకూడదు బాడీకి. సో అన్ని న్యూట్రియన్స్ ఉంటూ ఆకుకూర, నెక్స్ట్ ప్రోటీన్స్, కార్బ్స్ అన్ని కలిపి ఉంటూ ఒక మీల్ తీసుకోవాలి, దాంతో బంద్ అని. సో 21 days దీక్ష తీసుకున్నాను. ఆటోమేటిక్ గా ఒక 10 days కి సెట్ అయిపోయింది మళ్ళీ నా బాడీ. ఇంకా క్రేవింగ్స్ లేవు, ఏం లేవు, అన్ని బంద్. సో అదే చెప్తున్నాను కదా, ఎవరికైనా మైండ్ మీరు అంత ఫోకస్ చేసి కంట్రోల్ చేస్తే స్టార్టింగ్ ఒక 1 week కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు, ఆటోమేటిక్ గా అలవాటు పడిపోతాం. సో ఈ 21 days ని ఎలాగున్నానంటే దీక్ష అంతే. ఇప్పుడు ఎవరైనా ఏదైనా సడన్ గా నాకు ఆఫర్ చేసినా సరే, బయటకు వెళ్ళినా సరే, ఇంక నేనేం చేయను కదా. మిగతా దీక్షలో లేననుకోండి, ఫోర్స్ చేస్తున్నారు, అబౌవ్ ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తున్నారు, బాగోదేమోలే ఒకటి తిందాము, ఒకటి చేద్దాము అనేసి ఆటోమేటిక్గా ఇలా చెయ్యి వెళ్ళిపోతుందో ఒకటి తింటాం. అదే దీక్షలో ఉంటే ఎవరిని ఏమనేది లేదు, వాళ్ళ మనం క్వశ్చన్ చేసేది లేదు. ఎవరైనా ఏమన్నా నేను దీక్షలో ఉన్నానంటే ఎవరంటారు, నేను రామదీక్షలో ఉన్నాను అనేసి అన్నాను అనుకుని ఎవరు నన్ను ఫోర్స్ చేస్తారా, చెయ్యరు, వదిలే పోన్లే నిన్నేం డిస్టర్బ్ చేయను అనేస్తారు. సో అది అలాంటివి ఏమైనా పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. కరెక్ట్ చెప్పారు. అలాగే మీరు ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఒక్కడితోనే స్టార్ట్ అయింది, ఇప్పుడు మీరు ఎంతో మందికి ఆదర్శం. ఎలా ఫీల్ అవుతున్నారు? మీ ఇంట్లో సపోర్ట్ ఏ విధంగా ఉండేది మీకు? ఇంట్లో సపోర్ట్ అంటే చాలా మంది ఇది కూడా అంటూ ఉంటారు, కొంతమంది నాకు సపోర్ట్ లేదండి, మా ఆయన నన్ను సపోర్ట్ చేయరు, మా అత్తమ్మ వాళ్ళు సపోర్ట్ చేయరు, మా పిల్లలు అస్సలు సపోర్ట్ చేయరు, నాకు ఇంట్లో సపోర్ట్ లేకే నేనేం చేయట్లేదంటే ఎవరికి మీ గురించి తెలుస్తుందమ్మా? అంటే మీలో ఉన్న టాలెంట్ ఫస్ట్ మీకే తెలీదు, నాకు కూడా ఏం తెలియదు. నాలో ఒక టాలెంట్ ఉన్నది, నేను చేయగలను అనేసి స్టార్టింగ్ నాకు కూడా తెలియదు. నాకు తెలియనిది మా హస్బెండ్కి ఎలా తెలుస్తుంది, మా ఇన్లాస్కి ఎలా తెలుస్తుంది. నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా అందరూ చాలా మంది ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ అందరూ అనుకుని ఎంత హెవీ బాడీ వేసుకొని అవసరమా దీనికి, రోజు వీడియోస్ అవి పెడుతుంది, ఫేస్బుక్ లో పెడుతుంది, వాట్సాప్ లో పెడుతుంది, ఇంత అవసరమా అని చాలా మంది నవ్వుకునే వాళ్ళు ఉన్నారు. కానీ నాకు లక్కీగా ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఏమీ అనలేదు, జస్ట్ ఎందుకు చేస్తుంది అనేటట్టుగా ఊరుకున్నారు. కానీ ఫస్ట్ లోని ఎవరు ఏమీ డిసప్పాయింట్ చేయడం కానీ ఇలాంటివి ఏమీ చేయలేదు. చేసే సపోర్ట్ గా ఉంది మీకు. అదే నాకు ఇవ్వకపోయినా, ఇన్ కేస్ నేను చెప్తున్నాను, ఎవరు సపోర్ట్ ఇవ్వకపోయినా నేను చేసేదాన్ని. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అంటూ ఉండేవారు కదా పక్క నుంచి, అవసరమా అని మా అత్తగారికి ఫోన్లు చేసి మరి ఒక్కొక్కరు కొంతమంది ఏంటి మీ కోడలు ఇలా చేస్తుంది అలా చేస్తుంది అవసరమా అని అన్నోళ్ళు కూడా ఉన్నారు. సో నేను దాన్ని ఏం పెద్దగా తీసుకోలేదు మైండ్ కి. మా అత్తగారితో నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా, ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా బాగోవాలి. మీరు ఎలాగా అంటే వెంటనే ఓ అనేసి వెంటనే రెచ్చిపోయి మాట్లాడకుండా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పుకుంటే, అది మీరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీరు కొన్నాళ్ళుగా మీ డెడికేషన్ తో చూపించి ఇప్పుడు అందరూ బజ్జీలు సమోసాలు తింటున్నారంటే మీరు వెళ్ళిపోయి గబుక్కొని అందిసుకొని ఒకటి తినేస్తున్నారు అనుకోండి, ఇది 2 రోజులు చేసి 3వ రోజు ఇగో ఇలా తయారైంది అనుకుంది. అది మీరే కంట్రోల్ చేసుకుని ఎవరైనా మీకు ఆఫర్ చేస్తున్నా సరే, నేను ఇప్పుడు ఇలా డైట్ లో ఉన్నాను నేను తిన్ను అనేసి అంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి అర్థమవుతుంది, ఇంత పట్టుదలగా ఉంది కదా ఈ అమ్మాయి, మనం ఎందుకు సపోర్ట్ చేయకూడదు అని వాళ్ళకే అర్థం కావాలి. మీ యాక్షన్స్ ద్వారా వాళ్ళకి అర్థం అయ్యేలా చెప్పాలి, కానీ ఇంకా వేరే అరిచి గోల చేసి చెప్తే ఎవరికి ఏం అర్థం కాదు. సో బేసిక్ గా నేను కూడా స్టార్టింగ్ లో అలానే కూల్ గా ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా నా ద్వారా నా రిజల్ట్స్ ద్వారా చూపించేనే గానీ ఎవరికి నేను మీరు ఎందుకు ఇలా నన్ను మాట అన్నారు చేశారు అని నేనేం అనలేదు. ఆటోమేటిక్ గా తర్వాత వాళ్ళు నన్ను తిరిగి ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే నాకు కూడా చెప్పవా ఏం చేస్తున్నావో అనే స్టేజ్ కి వచ్చాను. సో బేసిక్ గా మన ద్వారానే ఉంటుంది అది ఏది అరిచి గోల పెట్టి చేసి సపోర్ట్ అంటే మీరు మీ అంతటి మీరు కల్పించుకోవాలి. కానీ ఎవరు మీకు స్టార్టింగే సపోర్ట్ ఇచ్చేసి నీకు అన్ని కొంతెచ్చేసి చేసి ఏమీ లేకపోయినా నేను చేశాను. మేడ మీద ఒక దుప్పటి వేసుకొని చుట్టూ 4 రాళ్ళు పెట్టుకొని అవన్నీ పెట్టుకొని వాటర్ బాటిల్స్ తో డంబుల్స్ కింద వాటర్ బాటిల్స్ నింపుకొని అవి ఆ ప్లేస్ లో డంబుల్స్ కింద అవి చేసేదాన్ని. తర్వాత మా వాళ్ళు చూసి మా వారు నాకు డంబుల్స్, మ్యాట్, షూస్ ఇవన్నీ కొనేసి ఇచ్చారు. సో నేనేది అడగలేదు, నాకు ఆబ్వియస్లీ నా పట్టుదలని చూసి వాళ్ళు ఇచ్చారు. సో మిమ్మల్ని మీరు నిరూపించుకున్నాక ఎవరైనా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారే తప్పించి ముందే సపోర్ట్ ఎవ్వరు చేయలేరు. అది మీరు ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు కూడా ఎవరి దగ్గర. సో అది ఉండాలి ఎవరికైనా. అలాగే అరుణ గారు మనం చూస్తూ ఉంటాము, చాలా మంది వెయిట్ లాస్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 1 week కి కొంచెం బక్కగా అవ్వడము, ఫేస్ లో గ్లో తగ్గిపోతూ ఉంటుంది, హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి, భయపడి ఆప్ చేస్తారు. సో అలాంటి వరకు మీరు ఏం చెప్తారు?
సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసాక వచ్చిన ఇష్యూస్ కాదు, ముందు నుంచి ఉన్న ఇష్యూస్ అవి. ఓకే. సో ముందు నుంచి ఉన్న ఇష్యూస్ ఏంటంటే కొంచెం మనం స్టార్ట్ చేసాక ఫస్ట్ స్టార్టింగ్ లో మనకి ఎవరికైనా సరే కొంచెం నీరసంగా అనిపించడం గానీ ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ఎందుకు అంటే మీరు ఒక రకమైన ఫుడ్ నుంచి వేరే దానిలోకి వచ్చారు. సో వచ్చినప్పుడు ఏంటంటే మీరు కొంచెం రిలాక్సేషన్ అనేది మనకు కొంచెం బాడీకి ఇవ్వాలి ఆ టైంలో, బిగినింగ్ స్టేజ్ లో. తర్వాత మళ్ళీ మన బాడీకి యాక్సెప్ట్ చేసేసాక అంత అవసరం లేదు. సో స్టార్టింగ్ కొంచెం పడుకోవడం చేయడం ఇలాంటివన్నీ కొద్ది రెస్ట్ తీసుకోవడం, కొంచెం ఎక్కువ రెస్ట్ టైం అనేది కొద్దిగా పెంచుకుంటే సరిపోతుంది. అండ్ గ్లో తగ్గడం అనేది అస్సలు ఉండదు, మీరు తీసుకునే ఫుడ్ ద్వారానే మీకు ఆ గ్లో తగ్గుతుంది. సో మీరు ఎలాగా అంటే మీరు హెల్దీ ఫుడ్ అనుకుంటున్నారేమో, అది హెల్దీ ఫుడ్ తీసుకోవట్లేదమ్మా నా దృష్టిలో. ఎందుకంటే నాకున్న క్లయింట్స్ లో కానీ ఎవరికైనా సరే మంచిగా తీసుకునే ఫుడ్ అంటే కొంతమంది ఏంటంటే మీల్స్ ఆర్గనైజ్డ్ గా తీసుకోరు. సో కరెక్ట్ రైట్ టైం కి ఒక ఫ్రూట్ తినడము, రైట్ టైం కి డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటే ఆ చామ్ గానీ గ్లో గానీ అన్ని ఆబ్వియస్ గా వచ్చేస్తాయి. అవేం తీసుకోకుండా ఓన్లీ ఫుడ్ తగ్గించేసుకుంటున్నారు అంటే అప్పుడు మనకి మొత్తం ఆ గ్లో తగ్గిపోవడం చేయడము, ఇలా నీరసం ఎక్కువగా రావడం ఇవన్నీ ఉంటాయి. సో మీరు నీరసం రాకూడదు, హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి అన్ని చేయాలంటే మంచిగా ఫ్రూట్స్ తినండి, డ్రై ఫ్రూట్స్ తినండి, మంచి అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కూడా బాడీకి చాలా అవసరం. సో కార్బోహైడ్రేట్స్ ఇవ్వండి, ప్రోటీన్స్ ఇవ్వండి, వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్, లిక్విడ్ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా తీసుకోండి. ఎవరిదైతే ఫ్రూట్స్ గట్రా కొనుక్కోలేము అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, సొరకాయ, బీరకాయ ఇవన్నీ కూడా ఫ్రూట్స్ తో సమానమే. శుభ్రంగా అవి కూడా ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోండి. అవన్నీ తింటున్నా సరే మీ వాటర్ రిటెన్షన్ బాగుంటుంది. సో అలాంటివన్నిటితోని మన స్కిన్ చార్మింగ్ గా ఉంటుంది, చాలా గ్లోయింగ్ గా తయారవుతాం. అలాగే మీ దగ్గరికి చాలా మంది క్లయింట్స్ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళలో ఎంతమందిని మీరు స్మార్ట్ గా తయారు చేశారు, వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది? థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అండి. నిజంగా అది నాకు నిజంగా అదృష్టంగానే అనిపిస్తుంది. అందరూ అక్క అని పిలుస్తూ అదొక నన్ను ఓన్ చేసేసుకుంటారు అనమాట. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని అయిపోతాను. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకోవడం కానీ, నేను ఎక్కడికైనా వెళ్తున్నాను అంటే చాలు అనమాట. ఇంకా నాకు మెసేజెస్ వచ్చాయి, మా ఇంటికి రండి అనేసి. అలానే చాలా మందికి నేను బయటకు వెళ్ళడం తక్కువ, ఎక్కడికైనా వెళ్తున్నానంటే వాళ్ళు ఇంకా ఫుల్ ఇదైపోయి రండి అనేసి చేసి చాలా ప్రేమగా చూపిస్తారు. అండ్ నెక్స్ట్ రీసెంట్ డేస్ లో అయితే 30 kgs ఒక అమ్మాయి తగ్గింది. భానుప్రియ అనేసి, తను తమిళనాడు నుంచి. మన భాష కూడా తనకి రాదు. సో లోకల్ కాకుండా అవుట్ ఆఫ్ వాళ్ళు కూడా నాకు ఎక్కువ బెంగళూరు సైడ్, తమిళనాడు సైడ్ వీళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నారు క్లయింట్స్. కొంతమందికి భాష రాకపోయినా సరే మొత్తం చాలా బాగా ఇంకా ఇంగ్లీష్ లోనే కమ్యూనికేట్ చేస్తూనే కూడా వాళ్ళు మంచిగా వెయిట్ లాస్ అవుతున్నారు. సో గ్రూప్స్ లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు అనమాట. ఎలాగా అంటే ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైనా డౌన్ అయిపోతుందో మిగతా వాళ్ళందరూ కూడా కంటిన్యూస్ గా పోస్ట్ అవి పెట్టడం చేయడం, వాళ్ళ రిజల్ట్స్ గానీ అన్ని చూస్తూ ఉంటారు. వాళ్ళు తినేవి చేసే ప్రతిదీ మేము కరెక్షన్ అవి చేస్తూ ఉంటాం కదా. సో దాంతో ఎక్కడ ఆగరు అనమాట. స్లో అవ్వడం గానీ ఆగడం గానీ ఇవేం ఉండవు. సో అలా మంచిగా వెళ్ళిపోతూ ఉంటది. 30 kgs తగ్గింది. నేను ఇన్స్టాలో అన్నిటిలోని షేర్ చేశాను అనమాట అవన్నీ. తనకి నేను మళ్ళీ ఏంటంటే బాగా తగ్గిన వాళ్ళకి చేసిన వాళ్ళకి మేము రిటర్న్ లో గిఫ్ట్స్ అవి ఆఫర్ చేయడము ఇలాంటివన్నీ అనమాట. వాళ్ళు ఇంకా కసి పెరగాలి, ఇంకా 30 అనేది స్టాప్ అవ్వకూడదు, వాళ్ళకి ఇంకా జర్నీ ఉన్నది, ఇంకా వాళ్ళని మంచిగా మోటివేట్ చేయాలని మేము మళ్ళీ రిటర్న్ లో ఏమైనా గిఫ్ట్స్ అవి పంపించడం ఇలా మోటివేట్ చేస్తూ ఉంటాం. ఎలా జాయిన్ అవ్వాలి గ్రూప్స్ లలో? మా గ్రూప్స్ లో అయితే ఇప్పుడు నెంబర్ అది షేర్ చేస్తాను. సో దానికి 1000 రూపీస్ గూగుల్ పే గానీ ఫోన్ పే గానీ చేసే సేమ్ నెంబర్ కి వాట్సాప్ లోని మెసేజ్ పెట్టేస్తే ఎవ్రీ మంత్లీ గ్రూప్స్ ఉంటాయి మావి. సో మంత్లీ 1000 రూపీస్. అదే 100 days ఛాలెంజ్ ఒక 3 months ఒకసారి 100 days ఛాలెంజ్ స్టార్ట్ చేస్తుంటాం. అప్పుడు అనౌన్స్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ మార్చ్ లో ఉంది. సో 100 days ఛాలెంజ్ వచ్చేసి 3000 రూపీస్. సో నేను ప్రతిదీ కూడా నా ఛానల్లోని ప్రతి ఒక్కటి కూడా చెప్తూ ఉంటాను ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అవన్నీ కూడా. సో మంత్లీ గ్రూప్స్ కంటే మనం కరెక్ట్ గా ఈ మంత్ అయిపోతుందంటే ఎండ్ లో ఒక 1 week ముందు నుంచి రిజిస్ట్రేషన్స్ అవి స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ మంత్ కి. అలా ఉంటుంది. మళ్ళీ మార్చ్ లో స్టార్ట్ అవుతుంది. మార్చ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫిబ్రవరి ప్రెసెంట్ రన్నింగ్ ఉంది. ఫిబ్రవరి ఎండ్ నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. మార్చ్ కి అప్పుడు స్టార్ట్ చేస్తాం. మరి మా మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకి ఎటువంటి డిస్కౌంట్ ఇస్తున్నారు? డెఫినెట్ గా అండి, మ్యాక్స్ టీవీ వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటాయి. అందరూ మ్యాక్స్ టీవీలోని ఈ వీడియో చూసామనేసి నాకు చెప్పండి, ప్రతి ఒక్కరికి నేను డిస్కౌంట్ ఇచ్చేలా చూసుకునే బాధ్యత. సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మీకు ఖచ్చితంగా అరుణ గారు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నిజంగా ఇంటర్వ్యూ చాలా బాగుంది. ఐ రియల్లీ ఎంజాయ్డ్. అండ్ మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.